ఆంధ్రప్రదేశ్ మీటింగ్ రీడింగ్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మీటింగ్ రీడింగ్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మీటింగ్ రీడింగ్ ఐక్యత. పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు. పనికి తగ్గట్టు వేతనాలు, పనికి తగ్గట్టు వేతనాలు. రీడింగ్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడింగ్ ఐక్యత, పనిబద్ధత. పనిబద్ధత, పనిబద్ధత, పనికి తగ్గట్టు వేతనాలు. గత నెల 20వ తేదీన మహాసభ రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 4,500 మంది మీటర్ రీడర్ కార్మికులు రాష్ట్ర పరిధిలోని 3 డిస్కంల పరిధిలో పనిచేస్తున్నారు. వారికి ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పించలేదు. ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్స్ అందరూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎస్సీ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. విద్యుత్ శాఖలో అభివృద్ధి పేరుతో స్మార్ట్ మీటర్ల డెవలప్మెంట్ పేరుతో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఈరోజు మీటర్ రీడర్ల ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళ కొట్టి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల గత 10-15 సంవత్సరాల నుంచి 100 కుటుంబాలు విద్యుత్ సంస్థలను నమ్ముకొని మీటర్ రీడింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాం సార్. ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మా ఉపాధికి గండి పడబోతుంది. మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. విద్యుత్ సంస్థలోనే మాకు ఫీల్డ్ వర్కర్స్గా కానీ, బ్రేక్డౌన్ గ్యాంగ్స్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్ కానీ, ఎస్సీ నూతనంగా ఏర్పడినటువంటి ఎస్సీ కార్యాలయాల్లో వాచ్మెన్లు కానీ, అటెండర్లు కానీ ఇవ్వాలని గత ప్రభుత్వం హయాం నుంచి మేము పోరాడుతున్నాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, హామీ కానీ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీ సమస్యను ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారా? యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యేలకు అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో మా వినతి పత్రాన్ని ఇచ్చాము. కానీ ఎటువంటి సానుకూలంగా మా అంశం పైన ఇంతవరకు రాలేదు. అసెంబ్లీలో ఇంతవరకు గత నెల 20వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టింది మా కమిటీ. ఆ కమిటీలో తీర్మానం భాగంగా ఈరోజు ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించాము. రాష్ట్ర వ్యాప్తంగా రీటర్ మీటింగ్ వాళ్ళు ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఎస్సీ గారికి ఒక మెమరాండం ఇచ్చారు. వీళ్ళు మెమరాండం డిమాండ్తో కూడిన మెమరాండం ఇచ్చారు. వీళ్ళకు ఉద్యోగ భద్రత మరియు పనికి తగ్గట్టు వేతనాలు, వీళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానంతో వచ్చారు. కానీ స్మార్ట్ మీటర్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కార్మికులు 10-15 నుండి పనిచేస్తున్న పేద కార్మికులను పొట్టగొట్టేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కంకణా కట్టుకొని వీళ్ళను స్మార్ట్ మీటర్లతో పేరుతో వీళ్ళను తొలగించి వీళ్ళ జీవితాలు రోడ్డు పాలన పడతాయి. కాబట్టి దయచేసి వీరికి ప్రత్యామ్నాయంగా అదే విద్యుత్ శాఖలో పనిచేయించాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీగా ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.